Hello everyone, welcome to this special session on India-Nepal border dispute. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి ఇండియా-నేపాల్ బార్డర్ డిస్ప్యూట్ గురించి మనం మాట్లాడదాం. యాక్చువల్లీ దిస్ పర్టికులర్ డిస్ప్యూట్ ఈజ్ నాట్ ఎ రీసెంట్ డిస్ప్యూట్. గత కొన్నేళ్లుగా రెండు దేశాల మధ్య సాగుతున్నటువంటి సరిహద్దు వివాదం ఏదైతే ఉందో ఈసారి మళ్ళీ తెరపైకి రావడం అనేది జరిగింది. ఎందుకు వచ్చింది, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా-నేపాల్ బార్డర్ డిస్ప్యూట్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద రోల్ ప్లేడ్ బై చైనా యొక్క పాలసీస్, చైనా యొక్క డిప్లొమాటిక్ ఇంటెన్షన్స్ ఏంటి, అండ్ దాంతోపాటు ఇండియా-నేపాల్ రిలేషన్స్ గురించి, ఇండియా-నేపాల్ సంబంధాల గురించి కూడా మనం ఈ పర్టికులర్ సెషన్లో డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీలైతే ఎప్పట్లాగానే ఈ సెషన్ కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అప్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? వెరీ రీసెంట్లీ, a week back, our Prime Minister Narendra Modi visited a place named Gunji in ఉత్తరాఖండ్ స్టేట్లోని పితోర్గర్ జిల్లాలో ఉన్నటువంటి కాలాపానీకి దగ్గరలో ఉన్న గుంజీ అనే ప్రాంతాన్ని నరేంద్ర మోడీ గారు విజిట్ చేశారు టు అటెండ్ ఎ పబ్లిక్ మీటింగ్ అండ్ టు స్టార్ట్ ఏ స్లూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ బికాస్ ద నెక్స్ట్ ఇయర్ ఈజ్ ఎలక్షన్ ఇయర్, ఇజంట్ ఇట్? అందుకే రీసెంట్గా మధ్యప్రదేశ్లోను, ఆ తర్వాత మన ఉత్తరప్రదేశ్లోను అండ్ ఇప్పుడు ఉత్తరాఖండ్లో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి స్టార్ట్ చేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. And this very visit by Narendra Modi, our Prime Minister Narendra Modi, has triggered an uproar in Nepal. నేపాల్ ప్రజలు, నేపాల్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తీవ్రమైనటువంటి అసహనానికి లోనయ్యారు నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం పట్ల. ఎందుకు సార్ అంటే, ఉత్తరాఖండ్లోని పితోర్గర్ జిల్లాలో ఉన్నటువంటి కాలాపానీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మనది అని మనం అంటున్నాం, వాళ్ళది అని నేపాల్ వాళ్ళు అంటున్నారు. అయితే ఈ డిస్ప్యూట్ అనేటటువంటిది ఇంకా కంటిన్యూ అవుతుండగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కాలాపానీ దగ్గరలో రావడం అనేటటువంటిది ఇట్ ఈజ్ సెన్స్ ఆఫ్ అగ్రెషన్ బై ఇండియా అని చెప్పి నేపాల్లో ఉండేటటువంటి స్కాలర్స్ అండ్ దాంతోపాటు నేపాల్లో ఉండేటటువంటి జర్నలిస్టులు, నేపాల్లో ఉండేటటువంటి లీడర్స్ భావించడం అనేటటువంటిది జరుగుతుంది. అసలు ఈ తతంగం అంతా ఎక్కడ మొదలైంది సార్? ఫస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను, చూడండి. ద ఇయర్ 2020 మే 8వ తారీఖున ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇనాగరేటెడ్ ఎ రోడ్ ఇన్ ఆర్ ఉత్తరాఖండ్ స్టేట్. ఉత్తరాఖండ్లోని పితోర్గర్ జిల్లాలో దగ్గరలో ఉన్నటువంటి కాలాపానీ దగ్గర ఒక రోడ్ అనేటటువంటిది మనం ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది. వెంటనే నేపాల్ వాళ్ళు కాలాపానీ ఏదైతే ఉందో అది మా టెరిటరీ అయినప్పుడు మాకు ఎటువంటి సంప్రదింపులు జరపకుండా, మాతో ఎటువంటి మాటలు చర్చలు జరపకుండా మీరు ఎలా రోడ్లు వేసుకొని రోడ్ని స్టార్ట్ చేస్తారు అని చెప్పి వాళ్ళు అన్నారు. ఎందుకే మనం రోడ్లు ఎందుకు వేసాము అంటే, మానస సరోవర యాత్ర ఏదైతే ఉంటుందో దానికి పట్టేటటువంటి సమయాన్ని తగ్గించడానికి. మానస్ సరోవర్ అండ్ దిస్ కైలాష్ మౌంటైన్ ఏదైతే ఉంటుందో అవి ఎక్కడున్నాయి? టిబెట్ ఆఫ్ చైనా తనదిగా భావిస్తున్నటువంటి టిబెట్లో ఉండవనేది జరిగింది. సో టిబెట్కి మన ఇండియా నుంచి మానస్ సరోవర్ యాత్రకి ఎలా వెళ్ళే వాళ్ళం అంటే, ఇదిగోండి ఇలా సిక్కిం వరకు వచ్చి సిక్కిం నుంచి 5 రోజుల ట్రెక్కింగ్ అనేటటువంటిది చేసి మానస సరోవరానికి చేరుకోవడం అనేది జరిగేది. కానీ ఇక్కడ రోడ్డు వేస్తే, ఇటువైపు నుంచి రోడ్డు వేస్తే, నేపాల్కి వెస్ట్ వైపు నుంచి రోడ్డు వేస్తే మనం ఎక్కడ వరకు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళొచ్చు. ఓన్లీ 2 డేస్లో మనం ఎక్కడ చేరుకోవచ్చు? మానస్ సరోవర్కి చేరుకోవచ్చు. భక్తులు 2 రోజులు కాలినడక నడిచి మానస్ సరోవరానికి చేరుకోవచ్చు. అందుకే మనం ఏం చేసాము అంటే ఈ రోడ్డు అనేటటువంటిది కన్స్ట్రక్ట్ చేసాం. రోడ్డు కన్స్ట్రక్ట్ చేశారు కానీ కాలాపానీ మాదైనప్పుడు మాకు ఎటువంటి సంప్రదింపులు జరపకుండా, మా దగ్గర ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ రోడ్డు కన్స్ట్రక్ట్ చేసి ఏకంగా ఇనాగరేట్ చేసేశారు అని చెప్పి ఎవరున్నారు? నేపాల్ అండమైనటువంటి జరిగింది. అక్కడితో ఆగిందా? ఆగల. రాజ్యాంగానికి ఒక సవరణ చేసి దాని తర్వాత కాలాపానీ రీజియన్ని తమలో భాగంగా, తమ టెరిటరీలో భాగంగా చూపిస్తూ ఒక మ్యాప్ ఏదైతే ఉంటుందో, ఒక పొలిటికల్ మ్యాప్ని కూడా మనకి నేపాల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో అది ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది రెండు దేశాల మధ్య సంబంధాలను పూర్తిగా కూలదోయడం అనేటువంటిది జరిగింది, పూర్తిగా నిర్వీర్యం చేయడం అనేది జరిగింది, డైల్యూట్ చేయడం అనేటువంటిది జరిగింది. దిస్ ఇస్ యాక్చువల్లీ ద రీసెంట్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఈ పర్టికులర్ డిస్ప్యూట్ ముందుకు వచ్చింది అనడానికి. అయితే వై ఇండియా ఈజ్ క్లైమింగ్ కాలాపానీ యాజ్ ఇట్స్ ఓన్? కాలాపానీ రీజియన్ నాదని ఎందుకు అంటుంది ఇండియా? అండ్ ఎందుకు నేపాల్ కాలాపానీ రీజియన్ తనదంటుంది? ఇంతకీ కాలాపానీ రీజియన్ ఎక్కడుంది, దాని యొక్క చరిత్ర, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అసలు ఏంటి, ఇవన్నీ డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. ఫస్ట్ లెట్ us look at the geography of this disputed region called Kalapani region. వినండి నాన్న. So now, where is Kalapani located, sir?
జాగ్రత్తగా చూడండి. ఇది మన ఉత్తరాఖండ్ స్టేట్, అండ్ ఉత్తరాఖండ్ స్టేట్ని ఆనుకొని మనకి ఇక్కడ నేపాల్ కనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ స్మాల్ బబుల్ లాంటి ఒక చిన్న లొకేషన్ ఉంది కదా, దట్ ఈస్ వాట్ కాలాపాని రీజియన్. సో దాన్ని ఇక్కడ మనం జూమ్ చేస్తే ఇదిగోండి, ఇక్కడ ఎల్లో కలర్ రీజియన్ ఏదైతే ఉందో, ఆరెంజ్ కలర్ రీజియన్, దిస్ ఈజ్ యాక్చువల్లీ కాలాపాని రీజియన్ అనమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద డిస్ప్యూటెడ్ ఏరియా బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ ఇన్ ద ఈస్టర్న్ మోస్ట్ కార్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్ పిథోర్గఢ్ డిస్ట్రిక్ట్. ఉత్తరాఖండ్ యొక్క పిథోర్గఢ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఈస్టర్న్ మోస్ట్ కార్నర్లో మనకు ఉండడం అనేది జరుగుతుంది. నార్త్లో మనకి టిబెట్ అటానమస్ రీజన్ ఆఫ్ చైనా, చైనాలో భాగమైనటువంటి టిబెట్ అటానమస్ రీజన్ ఉండడం అనేది జరుగుతుంది బౌండరీగా. అండ్ వెరాస్ దానికి సౌత్ అండ్ దాంతోపాటు దానికి ఈస్ట్ ఏముండడం అనేది జరిగింది, నేపాల్ ఉండడం అనేటువంటిది జరిగింది. అండ్ ఇక్కడ 3 ఇంపార్టెంట్ ప్రాంతాలు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి, లింపియాదురా, ఇక్కడ మనకు ఉండడం అనేది జరుగుతుంది. వేరే సెకండ్ వన్ ఏంటి, లిపులేక్ పాస్, ఇదొకటి. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే కాలాపాని. ఈ 3 స్ట్రెచెస్ ఏవైతే ఉంటాయి వీటిని జాయిన్ చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదే ద డిస్ప్యూటెడ్ ఏరియా కాల్డ్ కాలాపాని రీజియన్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఇండియా నేపాల్ మధ్య ఉన్నటువంటి 2 టెరిటోరియల్ డిస్ప్యూట్స్లో ఇంకొక టెరిటోరియల్ డిస్ప్యూట్ కూడా చిన్నది, అది నేను చెప్తాను. లార్జెస్ట్ టెరిటోరియల్ డిస్ప్యూట్ ఏంటి అంటే దిస్ కాలాపాని ఇష్యూ. అండ్ దిస్ కాలాపాని రీజియన్ కన్సిస్టింగ్ ఆఫ్ అట్లీస్ట్ 37,000 hectares ఆఫ్ ల్యాండ్, 37,000 hectares ఆఫ్ ల్యాండ్ ఇన్ ద హై హిమాలయాస్లో ఈ పర్టికులర్ డిస్ప్యూటెడ్ రీజియన్లో భాగంగా ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ నౌ ప్రెజెంట్లీ కంట్రోల్డ్ బై ఇండియా. భారతదేశం, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఈ రీజియన్ ఇప్పుడు కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. బట్ అఫ్ కోర్స్ నేపాల్ ఈజ్ నౌ క్లైమింగ్ దిస్ పర్టికులర్ రీజియన్ యాజ్ దేర్స్. ఓకే, రైట్. మరి ఈ డిస్ప్యూట్ యొక్క ఆరిజిన్స్ మీకు తెలియాలంటే మీకు ఆంగ్లో నేపాల్ వార్ ఆఫ్ 1814 to 1816, 1814లో మొదలైనటువంటి ఆంగ్లో నేపాల్ వార్ గురించి మీకు అర్థం కావాలి. అండ్ ద ట్రీటీ ఆఫ్ సుగౌలి 1816లో 1816లో రాటిఫై అవ్వడం అనేటటువంటి జరిగింది. ట్రీటీ ఆఫ్ సుగౌలి అనేటటువంటిది ఎప్పుడైతే సైన్ అవ్వడం అనేది జరిగిందో నేపాల్ కింగ్స్, గుర్ఖా కింగ్స్కి అండ్ అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య, సో దాంతో ఇది ఆంగ్లో నేపాల్ వార్ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వడం అనేటటువంటి జరిగిందమ్మా. మరి ఇంతకీ ఆంగ్లో నేపాల్ వార్ లేదా గుర్ఖా వార్ ఏదైతే ఉందో అది ఎందుకు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది అంటే మనకు ఇంపార్టెంట్ యాక్ట్ గురించి మాట్లాడాలి. పాలిటీలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి కంపెనీ రూల్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంటుంది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియన్ సబ్ కాంటినెంట్ని అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి సమయంలో కొన్ని చట్టాలు చేయబడ్డం అనేది జరిగింది. బ్రిటిష్ పార్లమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అఫైర్స్ని కంట్రోల్ చేయడానికి కొన్ని చట్టాలను చేసింది. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్ట్ ఏంటంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, 1813లో చేయడం అనేటువంటి జరిగింది. ఈ యాక్ట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ యాక్ట్ యాక్చువల్లీ abolished the monopoly rights of East India Company in trading with Eastern nations, in trading with India, except for 2 things. One is trade in tea products and trade in China. చైనాతో వర్తక వాణిజ్య వ్యాపారంలో మొనోపొలీ రైట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చింది. టీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని ట్రేడ్ చేయడంలో మొనోపొలీ రైట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చింది. అంతకు ముందు ఎలా ఉండేది, 1813 వరకు ఇండియాతో ట్రేడ్ చేయాలంటే అంటే ఇక్కడ నుంచి రా మెటీరియల్స్ కొనుక్కోవడం కానీ లేకపోతే అక్కడ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఇక్కడికి వచ్చి అమ్మడం కానీ ఎవరు చేయాలి, ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చేయాలి. కానీ మనకి మధ్యకాలంలో 1830 ముందు సో ఈ బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పెద్ద పెద్ద మర్చెంట్స్ లాబింగ్ చేయడం వల్ల ఏం చేయడం అనేది జరిగింది, మొనోపొలీ రైట్స్ని తీసేసింది. అంటే ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ట్రేడ్ చేయడం కుదరదు, ఇక్కడ ట్రేడ్ చేయడం జరగదు. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు అదర్ మర్చెంట్స్ కూడా ఇండియాతో ట్రేడ్ చేయొచ్చు. దిస్ లుక్రేటివ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే ఉందో దాని రిసోర్సెస్ని అదర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాడుకోవచ్చు. సో చూడండి, ఎప్పుడైతే వేరే వాళ్ళు ఇండియాకి రాబోతున్నారో అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏం రావడం అనేటువంటిది జరిగింది, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్టెడ్ ఎక్వైరింగ్ యాజ్ మెనీ టెరిటరీస్ యాజ్ పాసిబుల్. అందుకే టెరిటోరియల్ అగ్రెషన్కి పాల్పడడం అనేది జరిగింది, ర్యాంపెంట్ అగ్రెసివ్ పాలసీకి పాల్పడడం అనేది జరిగింది. అందుకే ఆ సమయంలోనే థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ ద్వారా మరాఠాస్ని కంప్లీట్గా క్రష్ చేయడం అనేది జరిగింది. సింధ్ని క్యాప్చర్ చేసుకుంది, అవధ్ని క్యాప్చర్ చేసుకుంది, వీళ్ళని టెరిటోరీస్ తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంది. ఎందుకంటే ఎప్పుడైతే టెరిటోరీస్ తన కంట్రోల్లో ఉంటాయో రిసోర్సెస్ తన కంట్రోల్లో ఉంటాయి, రిసోర్సెస్లో ఎప్పుడైతే తన కంట్రోల్లో ఉంటాయో తన యొక్క ట్రేడ్ అడ్వాంటేజ్ తను తీసుకోవచ్చు. అర్థమైనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందుకే ఇన్ సెర్చ్ ఆఫ్ దిస్ టెరిటోరీస్, ఇన్ సెర్చ్ ఆఫ్ దిస్ న్యూ ల్యాండ్స్, ఇన్ సెర్చ్ ఆఫ్ దిస్ న్యూ సోర్సెస్ ఆఫ్ రా మెటీరియల్స్ ఏం చేయడం అనేది జరిగింది, దిస్ గుర్ఖాస్ నేపాలీ కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యుద్ధంలోకి వెళ్ళడం అనేది జరిగింది. లార్డ్ హేస్టింగ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క నేతృత్వంలో ఈ అగ్రెసివ్ పాలసీ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. మొత్తానికి ఈస్ట్ ఇండియా కంపెనీ నేపాల్ని పరిపాలిస్తున్నటువంటి కింగ్స్ ఎవరైతే ఉంటారో గుర్ఖా కింగ్స్ వాళ్ళతో
యుద్ధంలో దిగడం అనేటటువంటిది జరిగింది. 1814 నుంచి 1816 మధ్యలో దిస్ పర్టికులర్ బ్యాటిల్ ఏదైతే ఉందో జరగడం అనేటటువంటిది జరిగింది. ఈ పర్టికులర్ బ్యాటిల్ ఎలా ఎండ్ అయింది అంటే ట్రీటీ ఆఫ్ సుగౌలీతో ఎండవడం అనేది జరిగింది. ఈ ఒప్పందంతో, ఈ ఒడంబడికతో ఎండవడం అనేది జరిగింది. ట్రీటీ ఆఫ్ సుగౌలీ యాక్చువల్లీ signed between Gurkha rulers of Kathmandu, that is Nepal, and East India Company. అప్పుడు ఇండియన్ సబ్ కాంటినెంట్ రూల్ చేస్తున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరగడం అనేది జరిగింది. ఆఫ్టర్ ద గుర్ఖా వార్ ఆర్ ఆంగ్లో నేపాల్ వార్, ఈ వార్ తర్వాత జరగడం అనేది జరిగింది. యాక్చువల్లీ దిస్ ట్రీటీ కల్మినేటెడ్ ఆంగ్లో నేపాల్ వార్ ఆర్ గుర్ఖా వార్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రీటీ, నేపాల్ రాస్ ద రీజియన్స్ ఆఫ్ కుమావున్, గర్వాల్ ఇన్ ద వెస్ట్లో ఈ రీజన్స్ ఏవైతే ఉంటాయి, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉంటాయి వాటిని కోల్పోయింది. అండ్ సిక్కింని కూడా ఈస్ట్లో కోల్పోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద కింగ్ ఆఫ్ నేపాల్ గేవ్ అప్ హిస్ క్లైమ్స్ ఓవర్ ద రీజియన్ వెస్ట్ ఆఫ్ ద రివర్ కాళీ. చూడండి, ఇక్కడ ఇండియాకి అండ్ దాంతోపాటు నేపాల్కి మధ్య టెరిటోరియల్ బౌండరీ ఏదైతే ఉందో, సరిహద్దు ఏదైతే ఉందో దాన్ని నిర్ణయించడం అనేది జరిగింది. ఆన్ ద వెస్ట్ సైడ్ దేని బౌండరీ అనుకున్నారు అంటే రివర్ కాళీ ఏదైతే ఉందో, మహాకాళి అని కూడా అంటారు, రివర్ కాళీ ఏదైతే ఉందో దాన్ని వెస్ట్ సైడ్ పెట్టుకోవడం అనేది జరిగింది. అండ్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్ ఏ రివర్ని పెట్టడం అనేది జరిగింది అంటే రివర్ మేచి ఏదైతే ఉందో దాన్ని ఈస్టర్న్ సైడ్ బార్డర్గా పెట్టుకోవడం అనేటటువంటిది జరిగిందన్నమాట. అకార్డింగ్ టు ద ట్రీటీ ఆఫ్ సుగౌలీ. సుగౌలీ ఈజ్ యాక్చువల్లీ విలేజ్ ఇన్ ప్రెజెంట్ డే బీహార్. ఇక్కడనో నేపాల్ నుంచి గుర్ఖా కింగ్డమ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ రిప్రజెంటేటివ్స్ కలుసుకొని ఈ ఒప్పందం ఏదైతే ఉందో, ఈ ఒడంబడిక ఏదైతే ఉందో సైన్ చేసుకోవడం అనేది జరిగింది. సో దట్ ఈ పర్టికులర్ ఒడంబడిక, ఈ పర్టికులర్ ట్రీటీ ఏం చేయడం అనేది జరిగింది, దిస్ గుర్ఖా కింగ్స్ దే ఆర్ నాట్ అలౌడ్ టు క్రాస్ కాళీ ఆర్ మహాకాళీ ఇన్ ద వెస్ట్ అండ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు క్రాస్ మేచి రివర్ ఇన్ ద ఈస్ట్. అర్థమైందా? సో ఇండియా నేపాల్ యొక్క బౌండరీస్ ని డిమార్కేట్ చేసినటువంటి ట్రీటీ ఏంటి అంటే ట్రీటీ ఆఫ్ సుగౌలీ. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను హిస్టారికల్ ఆస్పెక్ట్. మరి అంతా బాగానే ఉంది కదా సార్, డిసైడ్ అయిపోయారు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మరి డిస్ప్యూట్ ఏంటి చూడండి. దిస్ పర్టికులర్ కాలాపాని రీజియన్, మీకు కింద ఉన్నటువంటి మ్యాప్లో డిస్ప్యూటెడ్ ఏరియా కనిపిస్తుంది అనుకుంటాను, మార్క్ చేసి ఉన్నటువంటి రీజియన్. సో ఈ రీజియన్ అనేటటువంటిది మహాకాళీ రివర్ లేదా కాళీ రివర్కి ఈస్ట్ సైడ్ ఉందా వెస్ట్ సైడ్ ఉందా అనేటటువంటి విషయం మీద వేరియింగ్ ఇంటర్ప్రిటేషన్స్ అనమాట. ఫస్ట్ నేపాల్ ఏముంటుందో చూద్దాం. నేపాల్ ఏముంటుంది అంటే దిస్ మహాకాళీ రివర్ అనేటటువంటిది లింపియాదురా పాస్ ఏదైతే ఉందో, హయ్యర్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ లింపియాదురా పాస్ ఏదైతే ఉందో ఇక్కడ స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇదిగోండి, ఇది రివర్ కోర్స్ అని చెప్పి భావించడం అనేటువంటి జరిగిందనమాట. సో దట్ ద రీజియన్ ఈస్ట్ ఆఫ్ దిస్ మహాకాళీ రివర్ ఎవరిది అవుతుంది, నేపాల్ది అవుతుంది. నేపాల్ ఈ విధంగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇండియా ఏముంటుందో చూడండి. ఇండియా ఏముంటుంది, మహాకాళీ రివర్ యొక్క సోర్స్ రిపూలెక్కి కాలాపానికి మధ్యలో ఎక్కడో ఉన్నటువంటి మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో ఈ మౌంటైనస్ రీజియన్స్లో ఇక్కడ మహాకాళీ రివర్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఈస్టర్న్ సైడ్ అంతా నేపాల్ది అవుతుంది. ఈ వెస్టర్న్ సైడ్ ఏదైతే ఉందో లింపియాదురా కానీ ఈ ప్రాంతం కాలాపాని రీజియన్ అంతా ఇండియాది అవుతుంది అని చెప్పి ఇండియా అండం అనేది జరుగుతుంది. సో వేరింగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆన్ ద సోర్స్ ఆఫ్ మహాకాళీ రివర్. మహాకాళీ రివర్ లింపియాదురా దగ్గర ఆరిజినేట్ అవుతుందని చెప్పి నేపాల్ అంటుంది. మహాకాళీ రివర్ లేదు, లిపులేకి కాలాపానికి మధ్యలో ఎక్కడ ఆరిజినేట్ అవుతుందని చెప్పి ఇండియా అంటుంది. అందుకోసం అని చెప్పి కాలాపాని రీజియన్, దిస్ డిస్ప్యూటెడ్ రీజియన్ నాదంటే నాది అని చెప్పి రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి అన్నమాట. అర్థమైందా? దిస్ ఈజ్ యాక్చువల్లీ ద కాజ్ ఆఫ్ ద డిస్ప్యూట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాజ్ ఆఫ్ ద డిస్ప్యూట్? యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, వేరింగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆన్ ద సోర్స్ ఆర్ ఆరిజిన్ ఆఫ్ ద రివర్ కాళీ. అకార్డింగ్ టు నేపాల్ ఏముంటుంది, రివర్ కాళీ యొక్క సోర్స్ని మౌంటైన్స్ నియర్ లింపియాదురా దగ్గర ఉన్నటువంటి మౌంటైన్స్ అంటుందన్నమాట. అంటే మహాకాళీ రివర్ ఎక్కడెక్కడో ఇలా ఆరిజినేట్ అయ్యి ఇలా ప్రవహిస్తూ ఉండడం అనేది జరిగింది. అండ్ తర్వాత గ్రేట్ ఇండియన్ ప్లేన్స్లో భాగం అవ్వడం అనేది జరుగుతుంది అంటుంది. సో దట్ దీని యొక్క ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం అంతా నాది అని చెప్పి నేపాల్ అండం అనేది జరుగుతుంది. అయితే ఇండియా ఏమండం అనేటటువంటిది జరుగుతుంది, లేదు మహాకాళీ రివర్ ఇక్కడ నుంచి లిపులేక్కి కాలాపానికి మధ్యకి ఎక్కడో ఆరిజినేట్ అవుతుంది. సో దట్ ఈ ఈస్టర్న్ పార్ట్ మాత్రమే నేపాల్ది, ఈ అదర్ వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా నాది అని చెప్పి ఇండియా అనడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అకార్డింగ్ టు ఇండియా ద సోర్స్ ఆఫ్ రివర్ కాళీ ఇస్ కాలాపాని. కాళీ అనేటటువంటి నది పేరు మీదగానే ఆ ప్రాంతానికి కాలాపాని అనేటటువంటి పేరు రావడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ద రివర్. ఈ మహాకాళీ రివర్కి వేరు పేర్లు అనేటటువంటివి ఉన్నాయి. దానివల్ల కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. అట్ ద అప్పర్ రీచెస్ కాళీ అని పిలువబడుతుంది ఈ నది. అండ్ ఎప్పుడైతే ఈ స్ట్రీమ్స్ అన్ని కలిపి ఒక పెద్ద స్ట్రీమ్గా ఏర్పడడం అనేది జరుగుతుందో అప్పుడు అది మహాకాళీగా పిలువబడుతుంది. అండ్ తర్వాత ఇండియాలోకి వచ్చేటప్పటికి, ఆల్మోస్ట్ ఇండియన్ ప్లేన్స్లోకి వచ్చేటప్పటికి అది సర్జు ఆర్ గోగ్రా రివర్గా పిలువబడడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే దిస్ ట్రీటీ ఆఫ్ సుగౌలీలో వాడినటువంటి పదం ఏంటంటే కాళీ అనే పదం వాడబడ్డం అనేది జరిగింది. అందుకే సో అప్పర్ రీచెస్ దట్ ఈస్ లింపియాదురా నుంచి వస్తుంది అని చెప్పి మనకి నేపాల్ ఏదైతే ఉందో నేపాల్ అనేటటువంటిది ఏముంటుంది
సో దిస్ ఎంటైర్ కాలాపాని రీజియన్ నాదంటే నాది అని చెప్పి అంటుందన్నమాట. క్లారిటీ వచ్చిందా నాన్న? సార్ మరి ఈ లిపులేఖర్ కాలాపాని రీజియన్ ఏదైతే ఉందో అది మనకు అంత అవసరమా, అది మనకు అంత ఇంపార్టెంటా, ఎందుకు దాని గురించి మనం ఎంత తగాదాలు పడుతున్నాం అసలు? చూడండి, ఇట్ ఈస్ స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్. దో ఒక చిన్న బబుల్ లాంటి రీజియన్ అయినప్పటికీ స్ట్రాటజికల్గా చాలా ముఖ్యమైన టెరిటరీగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ద ట్రై జంక్చర్ ఆఫ్ ఇండియా అండ్ చైనా అండ్ నేపాల్. సో చూడండి, ఇది ఎక్కడుంది? ఇక్కడ చైనా ఉంది, ఇక్కడ నేపాల్ ఉంది, ఇక్కడ ఇండియా ఉండడం అనేది జరిగింది. సో ఈ ట్రై జంక్షన్లో ఇది ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఇది మన కంట్రోల్లో ఉండడం వల్ల ఇండియన్ ఫోర్సెస్ కెన్ కీప్ అన్ ఐ ఆన్ ద అటెంప్ట్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్ బై చైనా. సో చైనీస్ యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో, ఒకవేళ అది ఇండియాలోకి అడుగు పెడుతుందా, లేకపోతే అక్కడ ఏమైనా అగ్రెషన్కి ఏమైనా పాల్పడుతుందా అనే విషయాన్ని మనం ఆ రీజియన్ కంట్రోల్ చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ రీజియన్ మన కంట్రోల్లో లేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ యొక్క మూమెంట్స్ కానీ లేకపోతే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో అవన్నీ మనకు తెలుస్తాయా? తెలియదు. అందుకే దిస్ పర్టికులర్ రీజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గివెన్ ద సర్కమ్స్టాన్సెస్ నౌ. ఎందుకంటే 2020లో ఇండియాకి చైనాకి మధ్య లడాక్ ప్రాంతంలో బార్డర్ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. సో చైనా అనేటటువంటిది ఇండియా మీద చాలా ప్రొవోకేటరీ యాక్షన్స్ అనేటటువంటివి చేస్తుంది. మనకి రెచ్చగొట్టేటటువంటి చర్యలకి చైనా పాల్పడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ సమయంలో దిస్ పర్టికులర్ మిడిల్ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ జియో ఎకనామిక్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఈ ట్యాక్స్ యాజ్ ఎ షార్టెస్ట్ అండ్ డైరెక్ట్ రూట్ ఫ్రమ్ నార్త్ ఇండియా టు కైలాష్ మానస్ సరోవర్. కైలాస పర్వతానికి అండ్ మానస్ సరోవర్ ప్రాంతానికి షార్టెస్ట్ రూట్గా కూడా ఇది యాక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో దట్ టూరిజం అనేటటువంటిది డెవలప్ అయ్యి ఇండియాకి చాలా ఇన్కమ్ అనేటటువంటిది కూడా రావడం అనేది జరుగుతుంది. అందుకే దిస్ రీజియన్ నాట్ ఓన్లీ స్ట్రాటజికల్లీ బట్ ఎకనామికల్లీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ డిస్ప్యూట్లో చైనా పాత్ర ఏంటి? చైనా డైరెక్ట్గా ఈ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అవ్వనప్పటికీ చైనా నేపాల్ పాలిటిక్స్లో ఇంటర్వ్యూన్ అవ్వడం ద్వారా ఇలాంటి బార్డర్ డిస్ప్యూట్స్ని అగ్రవేట్ చేయడం అనేది జరుగుతుంది, ఇంకా ఇంటెన్సిఫై చేయడం అనేది జరుగుతుంది. మామూలుగా ఇండియా నేపాల్ చాలా ఫ్రెండ్లీ నేషన్స్, మనకి హిస్టారికల్గా కల్చరల్గా అండ్ దాంతోపాటు రిలీజియన్ ప్రకారంగా చాలా టైస్ అనేటటువంటి ఉన్నాయి ఎప్పటి నుంచో, వెరీ ఫ్రెండ్లీ నేషన్స్. బట్ కానీ సో చైనా ఎప్పుడైతే ఇంటర్వ్యూన్ అవుతుందో నేపాల్ పాలిటిక్స్లో, నేపాల్ అనేటటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ స్లిప్పింగ్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండియా. ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి అది చైనా వైపు అడుగులు పెట్టడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా లాస్ట్ గవర్నమెంట్ కేపీ శర్మ ఓలీ గవర్నమెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. చైనాలో నేపాల్లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో, చైనాలో ఐడియాలజికల్ బయాస్ ఉంటుంది కాబట్టి చైనాకు సపోర్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆయన యాంటీ ఇండియన్ స్టాన్స్ ఏదైతే ఉందో తీసుకురావడం అనేది జరిగింది. ఏకంగా రాజ్యాంగానికి సవరణ చేసి మరి దిస్ కాలాపాని రీజియన్ మాదంటే మాది అని చెప్పి అగ్రెసివ్ అండ్ అసర్టివ్ పాలిటిక్స్కి, అసర్టివ్ డిప్లొమసీకి ఆయన పాల్పడడం అనేటువంటిది జరిగిందనమాట. ఇదంతా ఎవరి అండ చూసుకొని? చైనా యొక్క అండ చూసుకొని. అండ్ చైనీస్ పాలసీ ఆఫ్ సపోర్టివ్ అసెషన్. చైనా ఏమి నేపాల్కి మీరు గొడవ పెట్టుకోండి, తగాదా పెట్టుకోండి అని చెప్పి చెప్పదు. బట్ ఒకవేళ తగాదా స్టార్ట్ అయింది అనుకోండి, అసర్టివ్గా ఉండండి, మీరేం కంగారు పడద్దు. మీరు ఏదైతే అంటున్నారో, గట్టిగా మాట్లాడుతున్నారో కాలాపాని నాదంటే నాది అని చెప్పి అదే స్టాన్స్ మీద ఉండండి, ఏవైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను అంటుందన్నమాట. దిస్ పర్టిక్యులర్ పాలసీ ఏదైతే ఉందో అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ ఇండియా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ చైనీస్ పాలసీ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ అండ్ చైనా డెట్ ట్రాప్ పాలసీ వాడుతుంది, లేదా చెక్ బుక్ డిప్లొమసీ వాడుతుంది, లేదా డీప్ పాకెట్స్ పాలసీ అనేటటువంటిది వాడుతుంది. చైనా నేపాల్ని తనకు దగ్గరగా తీసుకోవాలని చెప్పి అనుకుంటుంది. ఎందుకు సార్? చూడండి, జాగ్రత్తగా వినండి. మామూలుగా చైనా వాంట్స్ టు బికమ్ హెజ్మోన్. హెజ్మోన్ అంటే ఏంటి? డామినెంట్ పవర్. ప్రపంచ పెద్దన్నగా చైనా ఎదగాలనుకుంటుంది. ఒక దేశం ఎప్పుడు ప్రపంచంలో ఒక సూపర్ పవర్గా ఎదగడం అనేది జరుగుతుంది. దట్ పర్టికులర్ కంట్రీ మిలిటరీలీ వెరీ స్ట్రాంగ్ ఉండాలి అఫ్ కోర్స్. అండ్ దాంతోపాటు దట్ పర్టికులర్ కంట్రీ ఎకానమీ వైజ్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అవునా? మిలిటరీ వైజ్గా స్ట్రాంగ్ ఉందా లేదా? పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని మోడర్నైజ్ చేయడం మొదలుపెట్టింది. దాంతోపాటు చాలా మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పీపుల్ లిబరేషన్ ఆర్మీకి యాక్సెసిబుల్ చైనా చేయడం మొదలుపెట్టింది. మరి ఎకనామికల్గా చైనా స్ట్రాంగ్గా కదా? ఎకానమీని ఏది నిర్ణయిస్తాయి? ఆ పర్టికులర్ కంట్రీ యొక్క రిసోర్సెస్ నిర్ణయిస్తాయి. మరి చైనా రిసోర్స్ ఇచ్చా కాదా? ఆఫ్ కోర్స్ చాలా చాలా వనరులు చైనాలో ఉండడం అనేది జరిగింది. ఈ వనరుల ద్వారా చైనా ఏం చేస్తుంది? వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడం అనేది జరిగింది. ప్రపంచానికి కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ చైనా తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎకానమీ తన కంట్రోల్లో ఉండాలంటే ఫస్ట్ రిసోర్సెస్ తన కంట్రోల్లో ఉండాలి. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటి ఉండాలి అంటే ట్రేడ్ రూట్స్ తన కంట్రోల్లో ఉండాలి. ట్రేడ్ రూట్స్ తన కంట్రోల్లో లేకపోతే ఏం జరగడం అనేది జరుగుతుంది? మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్స్కి చైనాకి మార్కెట్స్ దొరుకుతాయి. ఆ మార్కెట్స్ ద్వారా వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్మాలి. ఒకవేళ చైనాలో ఈ ఎక్సెసివ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, దానికి తగిన మార్కెట్స్ లేకపోతే చైనీస్ ఎకానమీ కొలాప్స్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే చైనా అనేటటువంటిది ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయ్యేటటువంటి ఎకానమీ, తను ఎగుమతి చేయడం ద్వారా డిపెండ్ అయ్యేటటువంటి ఎకానమీ. దాన్ని మర్కాంటిలిస్ట్ పాలసీస్ అని కూడా అంటాం. వేరే క్లాస్లో వాటన్నిటి గురించి మాట్లాడదాం. సో ట్రేడ్ రూట్స్ని కంట్రోల్ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్.
అందుకే చైనా ఏ పాలసీని తీసుకొచ్చింది 2013లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాంతో ముందుకు రావడం అనేది జరిగింది. వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్తో ముందుకు రావడం అనేది జరిగింది. బోత్ ల్యాండ్ రూట్స్ని అండ్ దాంతోపాటు సీ రూట్స్ని తన కంట్రోల్లోకి తీసుకురావడంలో భాగంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా చైనా ఏం చేస్తుంది, చైనాతో ఈ ఇనిషియేటివ్లో భాగమైనటువంటి అసోసియేట్ అయినటువంటి కంట్రీస్కి చైనా అప్పులు ఇస్తుంది, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి అప్పులు ఇస్తుంది. ఎందుకంటే ఆ కంట్రీస్ రోడ్లు కన్స్ట్రక్ట్ చేయడానికి, ఆ కంట్రీస్లో రైల్వేస్ కన్స్ట్రక్ట్ చేయడానికి అప్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ రోడ్లు రైల్వేలు కన్స్ట్రక్ట్ అవ్వడం ద్వారా చైనా ఏం చేస్తుంది, ఈజీగా చైనా నుంచి తన గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేరే ప్రాంతాలకు తరలించడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో చైనా ఏం ఫ్రీగా అక్కడ కట్టించట్లా, వాళ్ళకి అప్పులు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. చైనా ఈజ్ యూజింగ్ ఇట్స్ డీప్ పాకెట్స్, చైనా ఈజ్ యూజింగ్ ఇట్స్ హ్యూజ్ మనీ, దాన్ని చెక్ బుక్ డిప్లొమసీ అని అంటాం. డబ్బును ఉపయోగించి వేరే వేరే కంట్రీస్ని తన అండర్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. డెట్ ట్రాప్ పాలసీ కూడా ఇది అవుతుంది. వేరే కంట్రీస్కి అప్పు ఇవ్వడం ద్వారా ఆ కంట్రీస్ యొక్క పాలసీస్ అండ్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని, ఆ పాలిటిక్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది చైనా. అండ్ దాంతోపాటు చైనీస్ పాలసీ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ పెల్స్, చైనా అనుకోవడం అనేది జరుగుతుంది, ఇండియాని సరౌండ్ చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే చైనా వరల్డ్ సూపర్ పవర్ అవ్వాలంటే ఫస్ట్ రీజనల్ సూపర్ పవర్ అవ్వాలి, ఈ ప్రాంతంలో రీజనల్ సూపర్ పవర్ అవ్వాలి. చైనా రీజనల్ సూపర్ పవర్గా అవ్వకుండా అడ్డుకోగలిగినటువంటి ఒకే ఒక కంట్రీ ఏంటి మన ప్రాంతంలో, సౌత్ ఏషియన్ రీజియన్లో ఓన్లీ ఇండియా. సో ఇండియా యొక్క డామినెన్స్ని కంట్రోల్ చేయడం చైనాకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రెజెంట్ డేస్ ఇండియా ఎవరి వైపు వెళ్తుంది, యూఎస్ఏ వైపు కూడా మొగ్గు చూపడం అనేటువంటిది జరుగుతుంది, ఇండియన్ ఫారెన్ పాలసీ. అందుకే ఏం చేయడం అనేది జరిగింది, ఇండియాని కంట్రోల్ చేయడానికి ఇండియా చుట్టూ ఉండేటటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయి, బంగ్లాదేశ్ దగ్గరగా ఉండడం అనేది జరిగింది. బంగ్లాదేశ్ నుంచి ఈ చైనాకి ఇంపోర్ట్ అయినటువంటి వస్తువుల మీద డ్యూటీస్ కంప్లీట్గా రీసెంట్గా క్యాన్సిల్ చేసింది. అండ్ దాంతోపాటు శ్రీలంకలో పోర్ట్స్ ఇవన్నీ నిర్మిస్తుంది, శ్రీలంకకి దగ్గర అవుతుంది. అండ్ మాల్దీవ్స్ కూడా దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. మాల్దీవ్స్లో యాంటీ ఇండియన్ సెంటిమెంట్స్ని చైనా రెచ్చగొట్టడం అనేది జరుగుతుంది. చైనా మనకి ఎలా అంటే ప్రో ఇండియా సెంటిమెంట్స్ అనేటటువంటి దాన్ని పూర్తిగా దూరం చేయడం అనేటువంటిది జరుగుతుంది మాల్దీవ్స్లో. ఇప్పుడు రీసెంట్గా మనకు ఎన్నికైనటువంటి ప్రైమ్ మినిస్టర్ కూడా యాంటీ ఇండియా సెంటిమెంట్స్ ద్వారానే గెలిచినటువంటి వ్యక్తి, అంటే ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ మాల్దీవ్స్ మీద ఉండకూడదు అని అడ్వకేట్ చేసినటువంటి వ్యక్తి. అండ్ దాంతోపాటు పాకిస్తాన్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంది, అక్కడ గ్వాదార్ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇరాన్తో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇరాన్కి అండ్ దాంతోపాటు ఇండియాకి సంబంధాలు తెగిపోయినాయి. ఎందుకు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2017లో క్యాట్సా యాక్ట్ అనేటువంటి యాక్ట్ తీసుకురావడం అనేది జరిగింది, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. అమెరికన్ అడ్వర్సరీస్ అంటే శత్రువులు. అమెరికాకు ఉన్నటువంటి శత్రువులు ఎవరు, ఇరాన్ అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి శత్రువు. అండ్ దాంతోపాటు నార్త్ కొరియా అనేటటువంటిది ఒక ముఖ్యమైన శత్రువు. అండ్ రష్యా ఏదైతే ఉందో రష్యా కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎనిమీ. అయితే ఈ కంట్రీస్తో ఎవరైనా వర్తక వాణిజ్య వ్యాపారాలు చేస్తే వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తామని చెప్పి ఈ యాక్ట్ తీసుకురావడం అనేది జరిగింది. అప్పటితో ఇరాన్ నుంచి అప్పటి వరకు మనం చాలా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం, బట్ ఇరాన్తో ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా మనం కట్ చేయడం అనేది జరిగింది. సో ఆ వాక్యూమ్ ఏదైతే ఉందో ఇరాన్కి ఇండియాకి సత్సంబంధాలు చెడ్డం వల్ల ఆ వాక్యూమ్ని చైనా రిప్లేస్ చేయడం అనేది జరిగింది. చైనా ఇరాన్కి దగ్గర అవ్వడం మొదలుపెట్టడం అనేటువంటిది జరిగిందనమాట. ఇండియాని సరౌండ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగానే చూడండి, ఇక్కడ పాకిస్తాన్కి దగ్గర అవ్వడం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో తాలిబాన్లతో కూడా క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ నేపాల్ ఏదైతే ఉందో నేపాల్కి కూడా దగ్గర అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. అదేవిధంగా సో ఇండియాని ఎన్సర్కిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దాన్నే చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీ అని చెప్పి మనం చెప్తామన్నమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, ఇండియాని విపరీతంగా భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దట్ ఇండియా ఏం చేస్తుంది, ఏం చేయరు మామూలుగా దిస్ పర్టికులర్ ఎటువంటి పెద్ద అగ్రెషన్కి చైనా పాల్పడకపోవచ్చు, కానీ వీటన్నింటి కారణంగా ఇండియా ఏం చేస్తుంది, తన మనీని వేటి మీద ఖర్చు పెడుతుంది. సో పావర్టీ ఎలివేషన్కో లేకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్కో రోడ్లు వేయడానికో కాకుండా డిఫెన్స్ మీద ఖర్చు పెడుతుంది. ఎందుకంటే చైనా అగ్రెసివ్గా ఉంటుంది అనే ఆలోచన ద్వారా. ఇదంతా చైనా యొక్క టాక్టిక్స్ అనమాట. చైనా ఎలాంటి పావులు కదులుతుందని ఎవరూ అర్థం చేసుకోలేము. అండ్ చైనాస్ పాలసీ ఆఫ్ కార్టోగ్రాఫిక్ అగ్రెషన్. కార్టోగ్రాఫిక్ అంటే సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు మ్యాప్స్. ఏం చేస్తుంది చైనా, సో అన్నెసరీగా ప్రొవోకేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రాంతం నాది, అరుణాచల్ ప్రదేశ్ నాది అని 10 సార్లు అంటుంది. లేకపోతే లడాక్ రీజన్ ఏదైతే ఉందో అది నాది, జింజియాంగ్ ప్రావిన్స్లో ఒక భాగం అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే డోక్లాం ఏదైతే ఉందో అది నాది అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాగా అనవసరంగా ప్రొవోకేటరీ యాక్షన్స్కి పాల్పడుతుంది. చెప్పాను కదా ఎందుకు అంటే బికాస్ ఇండియా యొక్క రిసోర్సెస్ని డైవర్ట్ చేయడానికి, యూస్ఫుల్ ఆస్పెక్ట్స్ కాకుండా వేరే వాటికి డైవర్ట్ చేయడానికి, సో దట్ ఇండియాలో ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి. యూజింగ్ ఇండియాస్ నైబర్స్ యాజ్ ప్రాక్సీస్ టు కౌంటర్ ఇండియాస్ రీజనల్ డామినెన్స్. సో ఇండియాస్ నైబర్స్ లైక్ నేపాల్ కానీ, శ్రీలంక కానీ, లేకపోతే మాల్దీవ్స్ ఏవైతే ఉంటాయి, ఇలాంటి వాటిని ఇండియాకి ఎగనెస్ట్గా వాడడం అనేటువంటిది జరుగుతుంది చైనా. అక్కడ యాంటీ ఇండియన్ సెంటిమెంట్స్ని రెచ్చగొట్టడం కానీ, అక్కడ పొలిటికల్ లీడర్స్తో క్లోజ్గా ఎలైన్ అవ్వడం కానీ, లాబింగ్ చేయడం కానీ, ఇలాంటిది చైనా అనేటటువంటిది చేస్తుంది అన్నమాట. దిస్ ఇస్ యాక్చువల్లీ చైనీస్ రోల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ డిస్ప్యూట్. అండ్ ఈవెన్ మళ్ళీ మనం మాట్లాడుకున్నాం, దిస్ పర్టికులర్ కాలాపాని రీజన్ ఇస్ స్ట్రాటజికల్ వెరీ ఇంపార్టెంట్. కాలాపాని రీజన్ ఒకవేళ
ఇన్ కేస్ ఇండియాకి ఇండియా అండర్లో లేకపోతే, ఇండియా కంట్రోల్లో లేకపోతే, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ చైనా టు పెనట్రేట్ అండ్ ఎన్క్రోచ్ ఇన్ టు ఇండియా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో ఇప్పుడు మనం ఇండియా నేపాల్ మధ్య ఉన్నటువంటి ఒక మైనర్ టెరిటోరియల్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. ఒక చిన్న విలేజ్ గురించి వివాదం అనమాట. దట్ విలేజ్ నేమ్ ఈజ్ సుస్తా. సుస్తా అనేటటువంటి ఈ విలేజ్ నాదంటే నాది అని చెప్పి బోత్ నేపాల్ అండ్ దాంతోపాటు ఇండియా గొడవ పడుతున్నాయి. సో ఇక్కడ ఏంటి సార్ ప్రాబ్లము? ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటి అంటే నారాయణి అనేటటువంటి ఒక నది వల్ల. సో అక్కడ ప్రాబ్లం ఏంటి? కాళీ అనేటటువంటి ఒక నది వల్ల. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? నారాయణి అనేటటువంటి ఒక నది వల్ల. గుర్తుపెట్టుకోండి. సో దిస్ పర్టికులర్ రివర్ నారాయణి ఏదైతే ఉందో దీన్ని ఏమండం అనేటటువంటి జరుగుతుందంటే ఇండియాలో గండక్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఆర్ కొన్ని ప్రాంతాల్లో గండకి అని కూడా అంటారు, బీహార్ యాక్సెంట్ కలుపుకుని. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటో చూడండి అమ్మ. ఈ రివర్ నారాయణి ఏదైతే ఉందో నేను దీన్ని జూమ్ చేస్తా ఉన్నాను చూడండి. సో ఇక్కడ చూడండి, దిస్ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రాబ్లం. సో ఏం డిసైడ్ చేయడం అనేది జరిగింది? రివర్ నారాయణి లేదా రివర్ గండక్ ఏదైతే ఉందో దాని యొక్క రైట్ బ్యాంక్, ఇది రైట్ బ్యాంక్. ఎందుకంటే రివర్ ఇలా ఫ్లో అవుతుంది కదా, ఇలా ఫ్లో అవుతున్నప్పుడు అటు నుంచి చూడాలి. అది రైట్ బ్యాంక్ అవుతుంది, లెఫ్ట్ బ్యాంక్ అవుతుంది. రైట్ బ్యాంక్ ఎవరిదని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది? నేపాల్ అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. లెఫ్ట్ బ్యాంక్ ఎవరిది నిర్ణయం తీసుకోండి? ఈ స్ట్రెచ్ యొక్క రైట్ బ్యాంక్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కదాని యొక్క. లెఫ్ట్ బ్యాంక్ ఎవరిదని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది? ఇండియాది అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే సుస్తా అనేటటువంటి ఈ విలేజ్ ముందు ఎక్కడ ఉండేదంటే ఈ రైట్ బ్యాంక్లో ఉండేది. అర్థమైందా? ఈ ఒడ్డున కుడి ఒడ్డున ఉండడం అనేది జరిగింది. సో దట్ ఇది ఎవరికి బిలాంగ్ అవ్వాలి? నేపాల్కి తప్పకుండా బిలాంగ్ అవ్వాలి. కానీ ఈ మధ్యకాలంలో ఏం జరగడం అనేది జరిగింది అంటే దిస్ రివర్ నారాయణి ఏదైతే ఉంటుందో ఇట్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్, కోర్స్ని కంప్లీట్గా డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. డైవర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ ఏముంది మనకి మామూలుగా దిస్ పర్టికులర్ సుస్తా అనేటటువంటి విలేజ్ అనేటటువంటిది ఉండేది. ఇప్పుడు ఈ రివర్ నారాయణ ఏం చేసింది? ఇదిగోండి ఇలా ప్రవహించడం అనేటటువంటిది మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ సుస్తా అనేటటువంటిది ఈ ప్రాంతం విలేజ్ ఎవరి కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది? ఎవరి కంట్రోల్లోకి వస్తుంది? ఇప్పుడు ఇండియా కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది. ఇండియా ఏం చెప్తుంది? ఇప్పుడు సుస్తా అనేటటువంటి ఈ విలేజ్ దిస్ పర్టికులర్ నారాయణి రివర్ యొక్క లెఫ్ట్ బ్యాంక్ మీద ఉంది కదా, సో అది నాది అని చెప్పి ఇండియా అంటుంది. లేదు, ఒకప్పటి నుంచి మా దగ్గర మాదే కదా ఆ పర్టికులర్ విలేజ్, సో అది మా కంట్రోల్లో ఉండాలని చెప్పి ఎవరండం అనేది జరుగుతుంది? నేపాల్ అండం అనేటటువంటిది జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ నారాయణి రివర్ దిస్ పర్టికులర్ టెరిటోరియల్ డిస్ప్యూట్ అరైజ్ అవ్వడం అనేటువంటి జరిగింది. బట్ సుస్తా రీజియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒరిజినల్లీ నేపాలీస్, మామూలుగా నేపాలీస్ కల్చర్ అక్కడ ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. సో దే ఆర్ యాక్చువల్లీ అస్పైరింగ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ నేపాల్. అది వేరే విషయం. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ సుస్తా టెరిటోరీ డిస్ప్యూట్. గుర్తుపెట్టుకోండి, వెస్టర్న్ బౌండరీ ఏముండమనేటటువంటి జరుగుతుంది నేపాల్కి ఇండియాకి? కాళీ ఆర్ మహాకాళీ రివర్. అండ్ ఈస్టర్న్ బౌండరీ ఏముండడం అనేది జరుగుతుంది? మేచి రివర్ ఉండడం అనేది జరుగుతుంది. మధ్యలో ఉండేటటువంటి రివర్, ఇంకొక టెరిటోరియల్ డిస్ప్యూట్ కారణమైన రివర్ ఏంటి? రివర్ నారాయణి. దాన్ని నేపాల్లో నారాయణి అని పిలుస్తారు, ఇండియాలో గండక్ ఆర్ గండకి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద వే ఫార్వర్డ్? ఈ టెరిటోరియల్ డిస్ప్యూట్ని ఏ విధంగా మనం ట్యాకిల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి? రెండు కంట్రీస్ త్రూ డైలాగ్ అంటే చర్చల ద్వారా అండ్ దాంతోపాటు నెగోషియేషన్స్ ద్వారా ఒకరినొకరు ప్రొవోకేట్ చేసుకోకుండా చర్చల ద్వారా ఒక మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ సొల్యూషన్తో ముందుకు రావాలి. ఏ సొల్యూషన్ దట్ రెస్పెక్ట్స్ ఈచ్ అదర్ సావరెంటీ. ఇద్దరు ఎదుటి వాళ్ళ యొక్క సార్వభౌమాధికారాన్ని అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో దాన్ని గౌరవించుకుంటూ సో ఒక సొల్యూషన్తో ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి. అండ్ ఇలాంటి డిస్ప్యూట్స్ ఇష్యూస్ మీద కాకుండా రీజనల్ స్టెబిలిటీ, ప్రాంతీయ స్థిరత్వం గురించి, ఎకనమిక్ కోఆపరేషన్ గురించి, ఆర్థికంగా ఎవరు ఎలా కోఆపరేట్ చేసుకోవాలి, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్, కల్చరల్ ఎక్స్చేంజెస్ ఎలా మెయింటైన్ చేయాలి, టూరిజం ఎలా డెవలప్ చేయాలి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ చేయాలి, వీటి గురించి ఆలోచనలు అనేటటువంటి చేయాలి. అనవసరంగా ఈ డిస్ప్యూట్స్ అనేటటువంటి పెట్టుకోకూడదు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ కాంప్రహెన్సివ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఒక కాంప్రహెన్సివ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలి. సో దట్ ఇండియా నేపాల్ ఆ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఇండియా నేపాల్ మధ్య బార్డర్స్ అనేటటువంటి బార్డర్స్ ఎప్పటికప్పుడు సర్వే చేయడం కానీ, లేకపోతే బార్డర్ ఎంతవరకు బార్డర్ ఎవరి కంట్రోల్ ఉండాలి, ఎంతవరకు బార్డర్ ఎవరి కంట్రోల్ ఉండాలి, అలా ఒక నార్మ్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇదేవైతే ఉన్నాయి, రూల్స్ ఏవైతే ఉంటాయో పెట్టుకొని దాని ద్వారా రెండు కంట్రీస్ ఆ రూల్స్కి అబైడ్ అయ్యి ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా మంచిది. బికాజ్ వీ షేర్ హిస్టారికల్, కల్చరల్ అండ్ రిలీజియస్ టైస్ ఫ్రమ్ మెనీ ఇయర్స్, రైట్? ఏన్షియంట్ ఇయర్స్ నుంచి మనం మంచి సత్సంబంధాలని మనం కలిగి ఉన్నాం. సో ఇప్పుడు అనవసరంగా ఈ సరిహద్దు వివాదాల ద్వారా రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ అనేటటువంటి చెడగొట్టుకోవడం అంత సరైన విషయం కాదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? మరి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇండియా నేపాల్ రిలేషన్స్ గురించి, ఇండియా నేపాల్ సంబంధాల గురించి ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ కూడా మనం మాట్లాడుకుందాం. మనకి జిఎస్ పేపర్ 2 మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు అది కూడా నేను కవర్ చేస్తాను. ఇక్కడ జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి.
సో ఇండియా నేపాల్ సంబంధాల గురించి మాట్లాడే ముందు ఒకసారి నేపాల్తో బార్డర్ షేర్ చేసుకునేటటువంటి ఇండియన్ స్టేట్స్ ఏంటో చూడండి. మొత్తం 5 స్టేట్స్ షేర్ చేసుకుంటాయి. ఒకటి ఉత్తరాఖండ్, రెండవది ఏంటి అంటే ఉత్తరప్రదేశ్, మూడవది ఏంటి అంటే బీహార్, నాలుగవది ఏంటి అంటే వెస్ట్ బెంగాల్, ఐదవది ఏంటి అంటే సిక్కిం. ఈ 5 రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవి నేపాల్తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ నేపాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నైబర్ ఫర్ ఇండియాకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ నైబర్గా మనం చెప్పుకోవచ్చు, మన పక్కనే ఉన్న దేశంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ both the countries share historical, cultural and economic ties that span centuries. కొన్ని శతాబ్దాలుగా మనం చారిత్రాత్మకమైనటువంటి, సాంస్కృతిక పరమైనటువంటి, ఆర్థికమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని కలిగి ఉన్నాం. అండ్ నేపాల్ ది బోత్ షేర్ సిమిలర్ టైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిందూయిజం. సో మన ఇండియాలో డామినెంట్ రిలీజన్ హిందూయిజం, నేపాల్లో కూడా డామినెంట్ రిలీజన్ హిందూయిజం. ఇండియాలో కూడా బుద్ధిజం అనేటటువంటిది ప్రివలెంట్గా ఉంది, నేపాల్లో కూడా బుద్ధిజం అనేటటువంటిది ప్రివలెంట్గా ఉంది. ఎస్పెషల్లీ బుద్ధాస్ బర్త్ ప్లేస్ ప్రజెంట్ డే నేపాల్లోని లుంబిని అన్నమాట. అవునా? దో బుద్ధా ప్రీస్ట్ మోస్ట్లీ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్, అతను పుట్టినటువంటి ప్రదేశం ప్రజెంట్ డే నేపాల్లోని లుంబిని. అది సో పీపుల్ని కనెక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో 2 కంట్రీస్ ఓపెన్ బార్డర్, లేకపోతే అన్హిండర్డ్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్, అంటే పీపుల్కి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి, ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి. ఇవన్నీ కాకుండా దే ఆల్సో హ్యావ్ క్లోజ్ బాండ్స్, మ్యారేజెస్. అంటే ఇక్కడ సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటటువంటి పీపుల్కి, నేపాల్లో ఉండేటటువంటి పీపుల్కి ఎలా ఉంటుంది అంటే క్లోజ్ మ్యారేజ్ టైస్, ఫెమిలియల్ టైస్ అనేటటువంటి ఉంటాయి. కలిసి భోజనాలు చేస్తారు, కలిసి ఒకరి యొక్క పిల్లల్ని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయడం అనేటటువంటి జరుగుతుంది. దాన్నే రోటీ బేటీకా రిస్తా అని చెప్పడం అనేది జరుగుతుంది. అంత క్లోజ్ టైస్ మనం మెయింటైన్ చేసేవాళ్ళం. అండ్ దిస్ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ 1950, ఈ ట్రీటీ ఏదైతే ఉందో అది కూడా బోత్ ఇండియా నేపాల్ మధ్య జరగడం అనేది జరిగింది. యాక్చువల్లీ ఫార్మ్స్ యాజ్ ద బెడ్ రాక్ ఫర్ స్పెషల్ రిలేషన్స్ బిట్వీన్ బోత్ దీస్ నేషన్స్. సో మనం అన్ని కంట్రీస్తో రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం, బట్ కానీ నేపాల్తో మన రిలేషన్స్ అనేటటువంటి వెరీ స్పెషల్, చాలా ప్రత్యేకమైనటువంటివి. ఆ ప్రత్యేకమైనటువంటి రిలేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే బై సైనింగ్ ద ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ 1950, 1950లో సైన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. బోత్ ఇండియన్ అండ్ నేపాలీస్ బిజినెసెస్కి నేషనల్ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఒకసారి నేపాల్ నుంచి మనం ఏమైనా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, అవి డొమెస్టిక్ గూడ్స్, మన వాళ్ళు తయారు చేసే గూడ్స్ ఎలా ట్రీట్ చేస్తామో అలాంటి ట్రీట్మెంటే ఉండడం అనేది జరుగుతుంది. అదే ఇక్కడ నుంచి నేపాల్కి వెళ్ళేటటువంటి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి గూడ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ గూడ్స్ని వాళ్ళు లోకల్గా తయారైనటువంటి వస్తువులు వాళ్ళు ఎలా అయితే ట్రీట్ చేస్తారో, సో ఇండియా నుంచి ఇంపోర్ట్ అయినటువంటి గూడ్స్ని కూడా అలాగే ట్రీట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. దాంతోపాటు నేపాల్కి మనం వెపనరీ కూడా ఇండియా ఇవ్వడం అనేది జరిగింది అండర్ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ 1950. అండ్ దాంతోపాటు హిస్టారికల్లీ నేపాల్ అనేటటువంటిది ఇండియాకు ఒక బఫర్ స్టేట్ కింద ఉంది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి సమయంలో కూడా రష్యన్ అగ్రెషన్ ఏదైతే ఉందో, ద గ్రేట్ గేమ్ సమయంలో రష్యాకి అండ్ దాంతోపాటు బ్రిటిషర్స్కి మధ్య జరిగినటువంటి గ్రేట్ గేమ్ సమయంలో యాక్చువల్లీ నేపాల్ని ఒక బఫర్ స్టేట్గా, నేపాల్ని ఆఫ్ఘనిస్తాన్ని ఒక బఫర్ స్టేట్గా ఉంచుకుందాం అనుకున్నారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అందుకే నేపాల్ని క్యాప్చర్ చేసుకుందాం అనుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ ద్వారా క్యాప్చర్ చేసుకుందామని అనుకోవడం అనేది జరిగింది. బఫర్ స్టేట్ అంటే ఈజీ యాక్సెస్ అనేటటువంటిది ఉంది, నేపాల్ మధ్యలో ఉండమనేటువంటిది జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఏమైనా అగ్రెషన్కి పాల్పడితే వీ కెన్ కీప్ అన్ ఐ ఆన్ దీస్ అగ్రెసివ్ ప్లేయర్స్ అనమాట. అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ నేపాల్ హిమాలయన్ ఫ్రాంటైర్స్ మధ్యలో ఉండడం వల్ల ఇట్ ఫీడ్ ద పెరినియల్ రివర్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా యొక్క జీవనదులు ఏవైతే ఉంటాయో వాటిని ఫీడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. లైక్ రివర్ కాళీ కానీ, లేకపోతే రివర్ నారాయణి కానీ, లేకపోతే రివర్ మేచి కానీ, ఇవన్నీ ఇండియన్ సబ్ కాంటినెంట్లో అడుగుపెట్టి ఇండియా యొక్క పెరినియల్ రివర్స్ లైక్ గంగా కానీ, లేకపోతే యమునా కానీ వీటిలో కలవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో అందుకే దిస్ నేపాల్ ఏదైతే ఉందో ఇది ఎకలాజికల్లీ మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ హైడ్రో పవర్ పొటెన్షియల్ కూడా ఉండమనేటువంటిది. అక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి చేపట్టడం ద్వారా ఇండియా అండ్ నేపాల్ బోత్ కెన్ బి బెనిఫిటెడ్, రైట్? సో నెక్స్ట్ ఎకనామికల్లీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 2 కంట్రీస్ మధ్య బైలేటరల్ ట్రేడ్ చూసుకుంటే 57,858 కోట్ల రూపాయల బైలేటరల్ ట్రేడ్ జరుగుతుంది. సుమారు 50,000 కోట్ల రూపాయల గూడ్స్ ఏవైతే ఉంటే వాటిని మనం ఎక్కడికి గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం నేపాల్కి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. నేపాల్ నుంచి సుమారు 3,500 crores గూడ్స్ విలువ గల గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియాకి రావడం అనేది జరుగుతుంది. బైలేటరల్ ట్రేడ్ అంతా దీనిగా ఉండడం అనేటువంటిది జరిగింది. అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 2 కంట్రీస్ కలిపి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2011 నుంచి చేపడుతుంది. దట్ ఎక్సర్సైజ్ నేమ్ ఈ సూర్యకిరణ్. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి. అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్తో కనెక్ట్ అవ్వడానికి కూడా నేపాల్కి ఇండియా అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. నేపాల్ అనేటటువంటిది ల్యాండ్ లాక్ కంట్రీ కదా, సీ యాక్సెస్ అనేటటువంటిది లేదు. అది నేపాల్ పైకి టిబెట్లో అడుగుపెట్టడం చాలా చాలా కష్టం, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద టెరైన్, మౌంటైన్ పాసెస్ అనేది చాలా తక్కువ. బట్ నేపాల్ ఈజీగా ఇండియాలో ఎంటర్ అవ్వచ్చు, ఇండియా నుంచి ఈజీగా వేరే ప్రాంతాలతో కనెక్టివిటీ అనేటటువంటిది మెయింటైన్ చేయొచ్చు. నేపాల్కి కూడా ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు
పీపుల్ టు పీపుల్ లింకేజెస్, ఎకనమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి నేపాల్కి ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. యాజ్ ఫార్ యాజ్ డెవలప్మెంటల్ అసిస్టెన్స్ ఇస్ కన్సర్న్, ఇండియా చాలాసార్లు నేపాల్కి డెవలప్మెంటల్ అసిస్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు నిర్మించడం అనేది జరిగింది. హెల్త్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసింది. వాటర్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో వాటిలో కూడా ఇండియా చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అనేది జరిగింది. చాలా అసిస్టెన్స్ అనేటటువంటిది, గ్రాంట్స్ అనేటటువంటిది ఇవ్వడం అనేది జరిగిందనమాట. నేపాలీస్ ఆర్మీకి కూడా మనం చాలా అసిస్టెన్స్ ఇచ్చాం. నేపాలీస్ ఆర్మీని మోడర్నైజ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఇండియా చాలా చాలా సపోర్ట్ చేయడం అనేటటువంటిది కూడా జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు ఇండియా చాలాసార్లు హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. నేపాల్ అనేటటువంటిది వెరీ సెన్సిటివ్ ఎకలాజికల్ ఫ్రెజైల్ జోన్లో ఉండడం వల్ల ఇట్ ఈస్ ప్రోన్ టు ఎర్త్ క్వేక్స్ అండ్ ఫ్లడ్స్. చాలా చాలా వరదలు, అక్కడ వరదల బారిన నేపాల్ పడినప్పుడు కానీ, లేకపోతే చాలా భూకంపాల బారిన పడినప్పుడు కానీ చాలాసార్లు ఇండియా ఆదుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇండియన్ కమ్యూనిటీ కూడా మనకి నేపాల్లో ఎక్కువగా కనిపిస్తారు. నెంబర్ ఆఫ్ ఇండియన్స్ దే లివ్ ఇన్ నేపాల్. సో బిజినెస్ మ్యాన్గా, ట్రేడర్స్గా, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, లేబరర్స్గా అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా చాలా ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ పెడుతూ రావడం అనేది జరుగుతుంది. అండ్ మల్టీలేటరల్ పార్ట్నర్షిప్ కూడా. సో గ్లోబల్ లెవెల్లో కూడా చాలా ప్లాట్ఫామ్స్లో బోత్ ఇండియా అండ్ నేపాల్ ఒక పార్ట్గా ఉండమనేటటువంటి భాగంగా ఉండడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ BBIN, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా అండ్ నేపాల్ ఫోరం ఏదైతే ఉందో దానిలో ఈ రెండు దేశాలు భాగంగా ఉండడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, దీనిలో కూడా రెండు దేశాలు భాగంగా ఉండమనేది జరిగింది. దీనిలో బిమ్స్టెక్లో భాగంగా ఉన్నటువంటి మిగిలిన మెంబర్ స్టేట్స్ ఏంటో నాకు కామెంట్ బాక్స్ తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. అండ్ సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దీనిలో కూడా రెండు దేశాలు భాగంగా ఉండమనేది జరిగింది. అండ్ ఆ పోస్ట్ వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైనటువంటి నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దానిలో కూడా రెండు కంట్రీస్ భాగంగా ఉండమనేటువంటిది జరిగింది. ఇండియా రీసెంట్గా చాలా ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేపాల్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. రీసెంట్గా 2019లో అరుణ్ 3 అనేటటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని కట్టడానికి ఇండియన్ క్యాబినెట్ 1236 crores ఏవైతే ఉంటాయో వాటిని ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కానీ, సో ఇలాంటివి చాలా ఇండియా చేపట్టడం అనేటటువంటిది జరిగింది. అండ్ క్రాస్ బార్డర్ రోడ్ లింక్, క్రాస్ బార్డర్ రైల్ లింక్స్లో ఇండియా చాలా ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. మల్టీ లేటరల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఇండియా నేపాల్ కోసం చాలా ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. బట్ దిస్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ కానీ, లేకపోతే ద చైనీస్ ఇంటర్వెన్షన్ కానీ, వీటన్నింటి కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు కాస్త క్షీణిస్తున్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇంటర్నల్ పాలిటిక్స్ కానీ 1990s వరకు నేపాల్లో మొనార్కీ అనేటువంటిది ఉన్నంత వరకు రెండు దేశాల మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. 1990s తర్వాత ఎప్పుడైతే నేపాల్లో ఎలక్టెడ్ గవర్నమెంట్ రావడం అనేటువంటిది జరిగిందో, సో దిస్ మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్షియా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాట్ దే రియలైజ్డ్ ఈస్ మేమందరం ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాం, ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనలోకి వెళ్ళారు. అందుకే ఇండియాకి దూరం అవ్వడం అనేటటువంటిది మొదలుపెట్టింది నేపాల్. సో దట్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్రాబ్లం. అర్థమైందా? సో కంప్లీట్గా ఇండియా నేపాల్ రిలేషన్స్ గురించి కానీ, లేకపోతే దిస్ పర్టికులర్ బార్డర్ డిస్ప్యూట్ గురించి కానీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మీకు కాంప్రహెన్సివ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో రేపు ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్తో మీ ముందుకు వస్తాను. ప్రతిరోజు మన యొక్క సిరీస్ని ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ప్రతి దాన్ని కాంప్రహెన్సివ్గా, హోలిస్టిక్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ నాట్ ఫర్ నేమ్ సేక్, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడం కాకుండా డీటెయిల్డ్గా ప్రతి విషయాన్ని మనం తెలుసుకుందాం బేసిక్స్ నుంచి. అండ్ చాలామంది నా నెంబర్ అడుగుతున్నారు ఫర్ సమ్ ఇష్యూస్, గైడెన్స్ కోసం కానీ, లేకపోతే ప్రిపరేషన్లో ఫేస్ చేస్తున్నటువంటి కొన్ని ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి కానీ. దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్ 8500671913. సో ఆఫ్టర్ 6 PM యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్, యూ కెన్ కాంటాక్ట్ మీ. వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు. సో నా క్లాసెస్ అయిన తర్వాత మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? రైట్ నాన్న, మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. బాయ్ నాన్న.